ఒకానొక ఊరిలో ఒక పేద రైతు కుటుంబం ఉండేది. భర్త పేరు శివయ్య, భార్య పేరు గంగమ్మ. వాళ్ళకి అమృత, ప్రసన్న అనే పేర్లు గల 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ దంపతులు వాళ్లకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ పిల్లలని పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఒక రాత్రివేళ నిద్ర సరిగా పట్టక కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటాడు శివయ్య. అతని మనసు చాలా గందరగోళంగా ఉంది. అందుకు కారణం, ఈ మధ్యకాలంలో అతని పొలంలో ఏ పంట వేసినా లాభం విషయం పక్కన పెడితే పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టపడుతూ అప్పుల పాలవుతున్నాడు. ఏసిన పంట ఏసినట్టుగా అప్పుల పాలు చేస్తుంది. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? ఏం చేస్తే నేను చేసిన అప్పులు తీరిపోతాయి అని తనలో తాను మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అతని భార్య నిద్రలేస్తుంది. కిటికీ దగ్గర ఉన్న భర్తను చూస్తుంది. దిగులుగా కనిపిస్తాడు. అతని దగ్గరికొస్తుంది. ఏవైంది మామా, ఇంత రాత్రి వేళ కిటికీ దగ్గర ఏం చేస్తున్నావు? ఏం లేదు గంగా, ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టడం లేదు. ఎలా పడుతుంది మామా నిద్ర? మనసు నిదానం లేదు కదా. అప్పుడు పక్క మీద ఎంత దొర్లినా ప్రయోజనం ఏముంటుంది మామా? ఆ మాట విని శివయ్య ఏమీ మాట్లాడకుండా కిటికీ నుంచి బయటకు చూస్తూ ఉంటాడు. గంగమ్మ కూడా కాసేపటి వరకు ఏమీ మాట్లాడదు. ఆ భార్యాభర్తల మధ్య నెలకొన్న నిశ్శబ్దం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కొంత సమయం తర్వాత గంగమ్మే కల్పించుకుంటుంది. పద మావా, పడుకుందాం. నువ్వు పడుకో గంగ, నాకు నిద్ర రావటం లేదు. ఇక్కడే కాసేపు ఉంటాను. కిటికీ దగ్గర నిలబడి బయటకి చూస్తే మాత్రం చేసినప్పు తీరుతుందా మావా? మనసు ప్రశాంతంగా ఉంటుందా? చెప్పు మావా. లేదు గంగా. మరి పద, ఏవైనా ఉంటే పొద్దున్న పిల్లలు ఆటకు పోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మన మాటలు చప్పుడికి నిద్ర లేచినా లేస్తారు. మన మాటలు కూడా విని పిల్లలు బాధపడతారు అని చెప్పటంతో శివయ్యకి కూడా గంగమ్మ చెప్పేది నిజమే అనిపించింది. మరో మాట మాట్లాడకుండా వచ్చి పడుకుంటాడు. గంగమ్మ కూడా పడుకుంటుంది. శివయ్య మనసు పరిపరి విధాలా ఆలోచన చేయటం మొదలుపెట్టింది. అలా సమయం గడుస్తున్న కొద్దీ శివయ్య నిద్రలోకి జారుకున్నాడు. ఇక మరుసటి రోజున వాకిట్లో ఉన్న మట్టి పొయ్యి దగ్గర ఇంట్లో ఉన్న కొద్దిపాటి సరుకులతో వంట చేయటం మొదలుపెట్టింది గంగమ్మ. ఇంతలోనే ఆ ఊరిలో చిల్లర కొట్టు పెట్టుకుని జీవిస్తున్న చిట్టెమ్మ అక్కడికొస్తుంది. రా అక్క, బావున్నావా? సరుకులు అరువు తీసుకొని కనబడకుండా పోయేవాళ్ళు 4 చాలు గంగమ్మ. నాలాంటి చిల్లర కొట్టోళ్ళు బాగుండకుండా ఎలా ఉంటారు చెప్పు? వచ్చి కలుద్దామని అనుకున్నానక్క. కాకపోతే పైసలు ఎక్కడా సర్దుబాటు కాలేదు. మా పరిస్థితి నీకు తెలియంది కాదు కదా. తెలుసు కాబట్టే కదా గంగమ్మ ఎవరికి సరుకులు అరువు ఇవ్వకుండా నీకు మాత్రమే ఇచ్చాను. ఎందుకంటావు చెప్పు? నేను చెప్పిన వేళకే పైసలు ఇచ్చేస్తానని కదా. ఈసారి నువ్వు చెప్పిన ఏళ్లలో ఎన్ని అయిపోయాయి? ఇది మాత్రం మంచి పద్ధతి కాదమ్మా. ఎంతకు మించి అనిపించుకోవడం మీకు బాగుంటుంది కావచ్చు, నాకు మాత్రం అనడం బాగుండదమ్మా అని చెప్పి అక్కడి నుంచి ఆ చిట్టెమ్మ వెళ్ళిపోతుంది. గంగమ్మ బాధపడుతూనే వంట చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న శివయ్య కూడా ఆ మాటలు విని బాధపడుతూ బయటకొస్తాడు. గంగమ్మకు చెప్పకుండానే ఇంటి నుంచి బయలుదేరి పొలం దగ్గరికి వస్తాడు. అక్కడక్కడా పెరిగిన పిచ్చి మొక్కల్ని చూస్తూ ఉంటాడు. కొంత సమయం గడిచిన తర్వాత గంగమ్మ అతని దగ్గరికి వస్తుంది. ఏమైంది మామా, అంతలా పొలాన్ని చూస్తున్నావు? ఏం లేదు గంగమ్మ, పొలాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఏంటి నువ్వనేది? పొలాన్ని అమ్మేస్తే మనం ఎలా బ్రతుకుతాం? పొలం అమ్మిన తర్వాత మనం ఈ ఊర్లో ఎందుకుంటాం? పట్నం పోయి అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ మన కూతురిని చదివించుకుందాం గంగా. పట్నం వద్దు, ఏం వద్దు. మనం అనుకున్నట్టుగా ఉండదు మామా. పట్నంలో అద్దె ఇంట్లో ఉంటూ అన్నీ కొని తెచ్చుకుంటూ బ్రతకాలి. వామో, అన్నం పెట్టే పొలాన్ని అమ్మడానికి నేను ఒప్పుకోను. అలాగే అభిమానంగా మాట్లాడే ఈ ఊరి మనుషుల్ని వదిలిపెట్టి రాలేను మామా. సరే అయితే నువ్వు పిల్లలు ఈ ఊర్లోనే ఉండండి. నేను పట్నం పోయి డబ్బులు సంపాదించుకొని వస్తాను. అందుకు కూడా నేను ఒప్పుకోను. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను మామా. నాకెందుకో ఈసారి భూతల్లి మనల్ని కరుణిస్తుంది అనిపిస్తుంది. ఈ ఒక్కసారి కష్టపడదాం మామా. ఖచ్చితంగా మనకంతా మంచి జరుగుతుంది. ఉన్న పొలం అమ్ముకొని పట్నం పోయిన రాజయ్య కుటుంబం పరిస్థితి ఏమైందో తెలుసు. ఆత్మహత్య చేసుకుని పిల్లల్ని అనాథల్ని చేశారు.
మన పిల్లలకి ఎలాంటి ఇబ్బంది రాదు గంగా. నా చెల్లి దగ్గరికి పెద్ద కూతుని పంపిద్దాం, ఇక పొరుగురులో ఉన్న మిత్రుడి దగ్గరికి రెండో కూతుని పంపిద్దాం అని ఆ దంపతులు మాట్లాడుకుంటూ ఉంటే పంటకి అప్పిచ్చిన అత్యాసపరుడైన గురునాథం వాళ్ల దగ్గరికి వస్తాడు. అతనితో పాటు అతని దగ్గర నౌకరిగా కండలున్న వీరన్న పనిచేస్తూ ఉంటాడు. అతను కూడా వాళ్ల దగ్గరికి వస్తాడు. ఎరా శివయ్య, ఏం ఆలోచన చేసుకున్నావు? పొలం అమ్ముతావా, మరింత అప్పు చేసి పంటేస్తావా అని అడగగానే శివయ్య గంగని చూస్తాడు. గంగ మాత్రం అమ్మటం వద్దని అప్పుగా మరింత డబ్బు తీసుకుని పొలం చేద్దామని చెప్తుంది. ఇక అందుకు చేసేదేమీ లేక శివయ్య కూడా ఒప్పుకుంటాడు. గురునాథం దగ్గర మరింతగా అప్పు చేస్తాడు. ఆ డబ్బులిచ్చేసి గురునాథం ఇలా అంటాడు, చూడు శివయ్య, ఈ డబ్బులతో ఇంతకు ముందు తీసుకున్న డబ్బులు వడ్డీ అన్నీ కలిపి మొత్తం నీ పొలం అమ్మిన ధర అవుతుంది. ఇంక నువ్వు పంట పండించుకుంటావో ఈ డబ్బులతో పట్నమే పోతావో నీ ఇష్టం. ఇంకొక్క అవకాశం ఇస్తున్నాను, ఇదే నీకు చివరి అవకాశం అని చెప్పి గురునాథం కండల వీరన్నతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివయ్య ఆ డబ్బుల్ని జాగ్రత్తగా పెట్టమని గంగకిస్తాడు. ఇద్దరూ కలిసి చీకటి పడుతూ ఉంటే ఇంటికొస్తారు. కొంత డబ్బు ఖర్చు చేసి ఇంట్లోకి కావాల్సిన సరుకులు కొనుక్కుంటారు. ఆ రాత్రి అన్నం తినేసి తన కూతుళ్లు చెప్పే కబుర్లు వింటూ నిద్రలోకి జారుకుంటారు ఆ తల్లి తండ్రి. మరుసటి రోజున కూతుర్లను బడి దగ్గర దిగబెట్టి శివయ్య గంగమ్మ ఇద్దరూ పొలం దగ్గరికి వస్తారు. గంగమ్మ నాగలి కర్ర భుజాన పెట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటుంది. శివయ్య నాగలి పట్టుకుంటారు. ఆ దంపతులు కలిసి చీకటి పడే వరకు పొలం మొత్తం దున్నుతారు. ఆ తర్వాత ఇంటికొస్తారు. పిల్లలకు అన్నం పెడుతుంది గంగమ్మ. ఆ తర్వాత పుస్తకాలు ముందేసుకుని పిల్లలు చదువుకుంటూ ఉంటారు. పగలంతా పొలం పనులు చేసి అలసిపోయిన దంపతులు నిద్రలోకి జారుకుంటారు. మరుసటి రోజున కూడా కూతుళ్లను బడికి పంపించి పొలం దగ్గరికి వస్తారు. శివయ్య గంగమ్మలు పొలం దున్నుతూ ఉంటారు. ఒకచోట పొలంలో ఒక బండరాయి అడ్డు తగులుతుంది. ఆ బండరాయి భూమిలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనని గ్రహించి అక్కడ తవ్వి ఆ బండరాయిని బయటకు తీస్తారు. దాన్ని 2 ముక్కలు చేస్తాడు శివయ్య. ఆ బండలో బందీ అయిన ఒక దేవతకి శాప విముక్తి కలుగుతుంది. వాళ్ల ముందు ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. ఆ దేవతని చూసి ఆ దంపతులు దండం పెట్టుకుంటారు. మీరు పుణ్యాత్ములు, మీ నుంచి నాకు శాప విముక్తి కలిగింది. ఎంతో కాలంగా ఈ రాయిలో బంధించబడ్డాను. ఇంతకాలానికి మీ వల్ల మొత్తానికి ముక్తి లభించింది. మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు 3 వరాలు ప్రసాదిస్తాను, కోరుకోండి అని ఆ దేవత చెప్పగానే ఆ దంపతులు ఎంతో సంతోషపడతారు. మామా, డబ్బడుగుదాం, డబ్బుంటే అన్నీ అవే సర్దుకుంటాయి అని గంగమ్మ శివయ్యతో అంటుంది. శివయ్య ఆ మాట విని ఇలా అంటాడు, వద్దే, హఠాత్తుగా అంత డబ్బొస్తే దొంగలు పడి దోచుకెళ్లిపోతారు. మనం జాగ్రత్తగా ఆలోచించి వరాలడుగుదాం. పుణ్య దంపతులారా, ఎప్పుడైనా మీరు 3 వరాలు కోరుకోండి, అవి నేను నెరవేరుస్తాను అని చెప్పి దేవత మాయమవుతుంది. శివయ్య గంగమ్మ ఇద్దరూ చీకటి పడుతూ ఉంటే ఇంటికొస్తారు. భోజనానికి కూర్చుంటూ ఉన్నప్పుడు, డబ్బే అడగాల్సిందిగా మావా, ఈ రోజు చక్కగా నాటుకోడి కూర తింటే ఎంత బాగుండేది అని నిట్టూర్పుతో అంటుంది గంగమ్మ. వెంటనే వాళ్ల పళ్ళాలు కాస్త నాటుకోడి కూరతో నిండిపోతాయి. దాంతో శివయ్య కోపంగా ఇలా అంటాడు, అనవసరంగా ఒక వరాన్ని పాడు చేశావు. ఇప్పుడు ఆ కోడికూరని ముక్కులో పెట్టుకో అని శివయ్య తిట్టాడు. వెంటనే ఆ కోడికూర ఆమె ముక్కులోకి పోయి ఇరుక్కుంటుంది. ఇద్దరూ భయపడిపోతారు. వెంటనే ముక్కులో నుంచి కోడి ముక్కలు పోవాలని కోరుకుంటారు. అలాగే ఆ కోడికూర ముక్కలు ముక్కులో నుంచి మాయమైపోతాయి. తిరిగి అక్కడ దేవత ప్రత్యక్షమవుతుంది. మీరు కోరినట్టుగా మీకు 3 వరాలు తీర్చేశాను అని చెప్పగానే ఆ దంపతులు అయోమయంలో పడతారు. నాటుకోడి కూర కావాలన్నారు, ఇచ్చాను. మొదటి వరం పూర్తయింది. ఇక 2వ వరం, ఆ కూరను ముక్కులో పెట్టుకో అనగానే ముక్కులో పెట్టాను. ఇక 3వ వరం, ఆ కోడికూర ముక్కులో నుంచి పోవాలని కోరుకున్నారు కదా, అది కూడా తీర్చాను. ఈ విధంగా మీ రుణం తీర్చుకున్నాను అని చెప్పి ఆ దేవత మాయమైపోతుంది. ఎలాంటి ఆలోచన లేకుండా తొందరపడి నోటికొచ్చింది కోరుకుని ఆ ఇద్దరూ 3 వరాలని వృధా చేసుకున్నారు. ఆ తర్వాత తలపట్టుకుని బాధపడుతూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.